జిల్లాలో ప్రతి మహిళా చిన్నారుల రక్షణ భద్రత మొదటి ప్రాధాన్యతని, ఆపదలో ఉన్న వారిని 10 నిమిషాల్లో రక్షించటమే లక్ష్యంగా శక్తి టీం సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ పేర్కొన్నారు. మహిళల భద్రత రక్షణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చిన శక్తి యాప్ ద్వారా ఆపద సమయంలో మహిళలు బాలికలు రక్షించేందుకు తక్షణమే స్పందించి చేరుకునేందుకు వీలుగా శక్తి బృందాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో శక్తి బృందాలకు కేటాయించిన 30 శక్తి పెట్రోలింగ్ వాహనాలను శనివారం సాయంత్రం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో మహిళా పోలీస్ అధికారులు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ మహిళలు బాలికల భద్రత రక్షణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చిన శక్తి యాప్ ద్వారా ఆపద సమయంలో మహిళలు బాలికలను రక్షించేందుకు తక్షణమే స్పందించి చేరుకునేందుకు వీలుగా శక్తి బృందాలు ఏర్పాటు చేయటం జరిగిందని పేర్కొన్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉత్తర్వులు, రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు జిల్లాలో 6 పోలీసు సిబ్బందితో 5 శక్తి బృందాలు ఏర్పాటు చేశామని, ఒక్కొక్క బృందానికి ఎస్ఐ స్థాయి అధికారి పర్యవేక్షణలో పనిచేస్తారని తెలిపారు. జిల్లాలో ఉన్న 3 సబ్ డివిజన్లకు ఒక్కొక్క సబ్ డివిజన్కి ఒక్కొక్క శక్తి టీం కేటాయిస్తూ శ్రీకాకుళం పట్టణానికి అదనంగా 2 శక్తి టీములు కేటాయించడం జరిగిందని అన్నారు. రానున్న రోజుల్లో మరికొన్ని శక్తి టీములు పెంచుతామని తెలిపారు. అందరికీ శక్తి పెట్రోలింగ్ వాహనాలు అందించిన క్రమంలో ఈరోజు 30 శక్తి పెట్రోలింగ్ వాహనాలను లాంఛనంగా ప్రారంభించడం జరిగిందని, అదనంగా కొన్ని ద్విచక్ర వాహనాలు, ఇతర శక్తి వాహనాలను కొనుగోలు చేస్తామని అన్నారు. ఎక్కడైతే అది బస్ స్టాండ్స్ కావచ్చు, మార్కెట్స్ కావచ్చు, కాలేజెస్ దగ్గర కావచ్చు, లేదా ట్రావెలింగ్లో కావచ్చు, ఎక్కడైనా ఆడవాళ్ళకి అంటే ఉమెన్ కావచ్చు, చిల్డ్రన్ కావచ్చు, ఈ సెక్షువల్ హరాస్మెంట్ ఇష్యూస్, ఈవి టీజింగ్ కావచ్చు, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిపైన ఫోకస్ చేసి దానిపైన స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవడం అన్నది మన టార్గెట్. అది ఈ టీమ్స్ యొక్క మెయిన్ ఉద్దేశం. దీంతో పాటుగా సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే ఆడవాళ్ళపైన ఏదైనా తప్పుగా వాళ్ళపైన కమెంట్ చేయడం కానీ, లేదా వాళ్ళ మార్ఫింగ్ ఫొటోస్ వీడియోస్ ఇలాంటివి పెట్టడం కానీ, ఇలాంటివి చేసినప్పుడు లేదా ఫోన్ ద్వారా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ, హెరాస్ చేయడం కానీ జరిగినప్పుడు దానిపైన యాక్షన్ తీసుకోవడం అనేది ఈ టీమ్స్ ద్వారా స్పెసిఫిక్గా ఈ ఏరియా పైన ఫోకస్ చేస్తారు. దీంతో పాటుగా ఇందులో ఎవరైతే తప్పు చేస్తూ దొరుకుతున్నారో వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించడం కావచ్చు, లేదా కౌన్సిలింగ్ ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా చేయడం అనేది జరుగుతుంది. అండ్ అడిషనల్గా అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఆల్రెడీ మనకి శ్రీకాకుళం జిల్లాలో సంకల్పం పేరు కింద ఏదైతే ఈ ఉమెన్ సేఫ్టీకి సంబంధించి కూడా చేస్తున్నామో అవన్నీ ఇప్పుడు మనం శక్తి దాని కింద తీసుకొని వచ్చి అడిషనల్గా మనకి ఇప్పుడు గవర్నమెంట్ డైరెక్షన్స్ ప్రకారం ఇంకా ఏ ఏరియాస్ అయితే ఫోకస్ చేయమని చెప్తున్నారు అవి కూడా యాడ్ చేసుకొని ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేది కాలేజెస్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, వీటన్నిటిలో చేయడం జరుగుతుంది. అండ్ అవేర్నెస్తో పాటుగా వీళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ అన్ని కాలేజెస్లో, స్కూల్స్లో పిల్లలకి ఈ సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ అనేది ఈ టీమ్స్ ద్వారా చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనం పోలీస్ ఫోర్సే కాకుండా బయట ప్రైవేట్గా ఎవరైతే మనకి సెల్ఫ్ డిఫెన్స్ కోర్సెస్లో ఎవరికైతే అది అలవాటు ఉందో, ఎక్స్పర్టీస్ ఉందో వాళ్ళని పిలుచుకొని వచ్చి అన్ని స్కూల్స్లో అన్ని కాలేజెస్లో పక్కా ఇది చేయడం అనేది జరుగుతుంది. అది ఆల్రెడీ 1-2 స్కూల్స్లో స్టార్ట్ చేస్తే మిగిలిన స్కూల్స్ కాలేజెస్లో కూడా అది చేయడం అనేది జరుగుతుంది.